వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. యూరప్ కు జైశంకర్ గట్టి కౌంటర్. రష్యన్ చమురు విమర్శలపై రియాలిటీ చెక్. తిరుపతి వేదికగా ప్రభుత్వ విజయాలను వివరించిన సీఎం చంద్రబాబు. తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం ఇచ్చింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండేళ్లలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించింది. మంత్రి నారా లోకేష్. యూరప్ వేదికగానే యూరోపియన్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్న యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. యూరప్ దేశాలు సంవత్సరాలుగా భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించిన ఆయుధాలను విక్రయించాయని, అలాంటి దేశాలు ఇప్పుడు భారత్ పై నైతికత పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇండియా ప్రజలకు అందుబాటు ధరలో ఇంధనం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ చమురు మార్కెట్ స్థిరీకరణ కోసం భారత్ రష్యన్ చమురు కొనుగోలు కొనసాగించాలని అమెరికాలోనే కోరిందని జైశంకర్ వెల్లడించారు. దేశ ప్రయోజనాలే తమ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువని, ఎలాంటి బాహ్య ఒత్తిడులకు భారత్ తలదొగ్గదని ఆయన స్పష్టం చేశారు. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian, because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. But since you spoke about moral ambiguity, I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. Be more explicit so that people understand what you're saying. Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని ప్రజలను కోరామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశాం. 2 ఏళ్ళు అయ్యింది. అయితే ఈ రోజు మీరు చూస్తే 2024 ఎన్నికల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈరోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 4వ ముఖ్యమంత్రి అయితే ఎంత లోతుకెళ్తే ఎక్కడ చూసినా అఘాతాలే, ఎక్కడా నిధులు లేవు, డిపార్ట్మెంట్స్ అన్ని విధ్వంసం అయిపోయినాయి, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసి 7 వైట్ పేపర్లు మీ ముందర పెట్టాను. అన్ని విషయాలు పెట్టాను. ఈ రోజు కూడా 2 ఏళ్ల సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఈ రోజు ఏమున్నావో అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ దాపరికం లేదు. ఒక ప్రజా ముఖ్యమంత్రిగా, ఈ ప్రజా ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా మీకు అన్ని విషయాలు చెప్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
మీరు ఆ రోజు తీసుకున్న విజ్ఞత, ఆ విజ్ఞతే డబల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి శిరస్సు వంచి మనస్సాక్షిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని మీరు కాపాడారు. దేశం దూసుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. విజ్ఞత చూపించారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. మళ్ళీ వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం చెప్పాలి. రాత్రికి రాత్రి అన్ని చేసేశాం, అన్ని సాధించేశాం అని నేను ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్తాను, ఆ రోజు ఈరోజు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే, లా అండ్ ఆర్డర్ ఉందంటే, మీ ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చరిత్ర రాస్తారని ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం కలిగించిందన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు, కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు. మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామాన్ని భారతదేశానికి కేంద్ర బిందువుగా చూడాలనుకుని ఆ దిశగా అత్యంత నిబద్ధతతో కృషి చేస్తున్న ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఒక పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో ఎలా నిర్ణయించబడుతుందో, ఒక దేశ భవిష్యత్తు అదేవిధంగా గ్రామంలో నిర్ణయించబడుతుంది, గ్రామ పంచాయతీలో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, ఒక కుటుంబం ఆరోగ్యం, ఇవన్నీ మొదటిగా గ్రామ పంచాయతీ ద్వారానే ప్రభావితమవుతాయి. ఎందుకంటే ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండేది ప్రభుత్వంలోని ప్రాథమిక గ్రామ పరిపాలనా వ్యవస్థ. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడారిటీ అనే సూత్రాన్ని అనుసరిస్తారు. ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి
సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. కలియుగ దైవ సాక్షిగా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజాప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాటి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ 1, అది మన చంద్రబాబు నాయుడు గారు. అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో గేటు ఎదుట ధర్నాకు దిగారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తనను తాడిపత్రిలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 9వ తేదీన జిల్లా ఎస్పీకి మెయిల్ చేసిన స్పందన లేదని తెలిపారు. తాడిపత్రిలో శాంతి భద్రతలు సాకుగా చూపించి తనపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. తాడిపత్రి వ్యవహారంలో స్థానిక అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అధికార పార్టీ నేతల ప్రభావంతో అధికారులు పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను మరియు వైసీపీ శ్రేణులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. దీనిపైన మేము నిరసన తెలిపేదానికి ఎస్పీ గారికి మేము 9వ తారీఖే మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. కనీసము ఈ మెయిల్ పెడితే మేము ఎప్పుడు పెట్టినా కూడా దీనికి జవాబు కూడా లేదు. లోకల్ పోలీసులు వస్తారు, మీరు 5 గంటలకు 4 గంటలకు వస్తారు, మేము పండుకుంటే లేపి మీరు ప్రోగ్రాం చేసేదానికి వీలు లేదు అంటారు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఎక్కడున్నాము కూడా మనకు అర్థం కావడంలే. ప్రతిసారి కూడా ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా లాస్ట్కు మాట్లాడితే మీరు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్తే మేము కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొచ్చుకుని రావడం కూడా జరిగింది. వాళ్ళు మాకు ఈ పర్మిషన్ దాంట్లో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి 24 గంటల ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వాళ్ళకి సహకరించాలా, ర్యాలీలకు కానీ ఇంకోటి కానీ అని చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా నేను అడిగినప్పుడల్లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడున్నదో చెప్తే వాళ్ళు సరిపోతుంది. 9వ తేదీ అంటే ఈ రోజుకు 4 రోజులైంది, 3 రోజులైంది. 3 రోజుల నుండి కూడా అప్పటి నుండి చెప్పరు. తెల్లారుజామున 5 గంటలకు వచ్చేది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేది. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రొవోకేట్ చేస్తే వీళ్ళు మా దగ్గరకు వచ్చేది చెప్పేది. ప్రొవోకేట్ చేస్తే మా దగ్గరకు వచ్చేది ఈ విషయాలు చెప్పేది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది మాతో కానీ మా పార్టీ సానుభూతి పరులతో వచ్చేది కాదు. అధికార పార్టీల్లో ఉంటే వాళ్ళతోనే
ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళని కట్టడి చేయకోకుండా వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు లాస్ట్ డేట్లు వేసుకొని పర్మిషన్లు ఇస్తూ మోటార్ సైకిల్ ర్యాలీలు ఇస్తూ ఎవరి ఇంటి మీద కంటే వాళ్ళ ఇంటి మీదకు పంపిస్తూ పోలీసుల సమక్షంలో ఒకరి సమక్షంలో కాదు, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి దాడులు చేయడం ఇంకోటి కాదు, పోలీస్ అధికారుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయ్యా ఎట్లన్నా పోనీలే, మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కొట్టిరి, కనీసం తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలన్నా నిలబెట్టండి. ఈ బంగ్యాకు మంగపచ్చు మట్టక దీనిపైన అరికట్టండి అని ఎన్నోసార్లు నేను మేలు పెట్టడం కానీ అధికారులకు చెప్పడం కానీ జరుగుతుంది. ఈసారి ఏం చేస్తారంటే వీళ్ళు దినాం చెప్పేదే కదా అనుకుంటారు. ఇలా గ్రీవెన్స్లలో కూడా జరుగుతుంది. ఎవడో ఒరిస్సా నుండి 18 కేజీలు బంగ్యాకు తెచ్చి ఒక లాడ్జ్లో పెడితే కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. వాళ్ళని ఏమనుకోకుండా వాళ్ళని రిమాండ్కి పెట్టడం కూడా జరిగింది. 10 కేజీలు పెట్టి రైల్వే స్టేషన్లో దొరికినాడని పెట్టడం కూడా జరిగింది. లాడ్జ్లో దొరికితే రైల్వే స్టేషన్ ఏమన్నా అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు బంగ్యాకు వ్యాపారం ఏమన్నా చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎవరితోన్నా చేయిస్తారా, ఇది స్పష్టంగా చెప్పాలా. తిరుమల శ్రీవాణి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. కుమారుడు అనంత్ అంబానీ కోడలు రాధికతో కలిసి ఆయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖేష్ అంబానీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అంబానీ కుటుంబానికి ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ నేతలు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా కేవలం 60 లక్షల మందికే పెన్షన్లు అందిస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో 12 నుంచి 13,000 మంది వరకు లబ్ధిదారులను తొలగించారని విమర్శించారు. అలాగే అమ్మఒడి పథకాన్ని తొలి ఏడాదిలోనే అరకొరగా అమలు చేశారని, ఈ ఏడాది ఆ పథకం జాడ కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా వెన్నుపోటుకు 2 సంవత్సరాలు. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వైఫల్యాన్ని ప్రజలకి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు ఇచ్చాపురంలో భారీ ఎత్తున జనాలు మొత్తం నలుమూలల అన్ని మండలాల నుంచి కూడా అందరూ వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ 2 విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఆయన కరోనాని ధీటుగా ఎదుర్కొని ఎన్నో సంక్షేమాలు ఇచ్చిన టైంకి డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లలోనే వెళ్ళిపోయే విధంగా ఆయన పరిపాలించారు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం కోసం ఎన్నో మోసపూరిత మాటలు, అబద్ధాలు చెప్పి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన హామీల్లో మరి చూసినట్టయితే ముందు విద్యార్థులకి చూసుకున్నట్టయితే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి స్టూడెంట్స్కి అయితే ఒక ఫీజు రియంబర్స్మెంట్ నుంచి వాళ్ళకి ఒక వసతి దీవెన కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా తల్లికి వందనం అని చెప్పి ఈ రోజుకి ఇవ్వలేదు.
పుస్తకాలు ఇవ్వలేదు, స్కూల్లో యూనిఫాములు లేవు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చినప్పటికీ ఎంత ప్లాంట్ గా చేశారంటే, మళ్ళీ ప్రభుత్వం వస్తే పిల్లలందరికీ కూడా బుక్స్, యూనిఫామ్స్, షూస్ అన్ని రెడీ చేసి పెట్టారు. మరి వీళ్ళు వచ్చినాక ఆ స్టిక్కర్స్ పీకేసి పంచారు. ఇది అందరికీ తెలుసు. ఎంత ప్లాంట్ గా పరిపాలించారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఆయన ఒక కులం లేదు, వర్గం లేదు, రాజకీయం లేకుండా అందరికీ కూడా సంక్షేమం అందే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా ఒక యాప్ను కూడా తీసుకొచ్చి, దిశ యాప్ని తీసుకొచ్చి రక్షించారు, సురక్షితంగా చూసుకున్నారు, స్వేచ్ఛనిచ్చారు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మహిళలకైతే ఎటువంటి రక్షణ లేదు. ఎంతో మందిని మనం చూస్తున్నాము. చాలా కార్యకర్తలు కూడా కొట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మహిళలకి రక్షణ లేదు, విద్యార్థులకి ఎలాంటి ఆసరా లేదు. మరి ఇంకా చూసుకుంటే వైద్యంలో కూడా ఎలాంటి ఆరోగ్యశ్రీ కానీ ఎలాంటి కూడా వర్తించడం లేదు. మరి రైతన్నలు చూస్తే వాళ్ళకి ఎక్కడా కూడా యూరియా లేదు. ఒక కొనుగోలు చేద్దామన్నా వాళ్ళకి ఎక్కడా కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమానికి మరి కూడా అందరూ వచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగా ఈ ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్తారు. మెగా డిఎస్సీపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించిన టీడీపీ నేత శాప్ చైర్మన్ రవి నాయుడు జూన్ 13న తిరుపతి ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. వైసీపీ నేతలు కూడా చర్చకు రావాలని సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత శాప్ చైర్మన్ రవి నాయుడు మెగా డిఎస్సీపై జగన్ చేస్తున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతుందని తెలిపారు. ఈ అంశంపై జూన్ 13న తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమని, వైసీపీ నాయకులు కూడా హాజరై తమ ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు. దాని తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ వైసీపీ ఎంపీ ఏలూరు వీరి ప్రెసిడెంట్, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బంధువు డేనియల్ ప్రదీప్ సెక్రటరీ. మరి వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లే కదా, మరి వీళ్ళు ఎంత తీసుకొని ఇచ్చారు? ఈరోజు ప్రూఫ్స్, ఆధారాలు, ఇవి ఓరల్గా మాట్లాడటం లేదు, ఆధారాలతో మాట్లాడుతున్నాం. అసోసియేషన్స్ అనేవి ఎవరైనా పోయి ఎమ్మెల్యేలో, ఎంపీలలో, ప్రజాప్రతినిధుల్లో గౌరవంగా పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇంకోటి చాలా మంది గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఈ జిల్లాలో కూడా 2-3 ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా. ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక సర్టిఫికెట్ అలా ఇచ్చారా? దాంతో ఉద్యోగం వచ్చిందా? అంటే ఉంటే ఒక ఆరోపణ వేసేది. ఇంత దారుణంగా మాట్లాడేస్తే ఎక్కడి దాంతో పాటు తర్వాత ఏదో కాలేజీలకి ఉద్యోగాలు ఇచ్చేశారు, కాలేజీలో ఆడుకుంటే సర్టిఫికెట్ ఉద్యోగాలు ఇచ్చేశారు. నేను బహిరంగంగా చర్చకు శివ అయ్యా, మేము కాదు, జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. మేము అడుగుతున్నాం ఏమంటే, మీరు ఏంటి ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, SGFI పార్టిసిపేషన్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్, ఏదే ఆడవాళ్ళు ఆడుకుంటారు చూడండి, ఉమెన్ ఫెస్టివల్స్ ఊళ్ళో గ్రామాల్లో, ఆ ఫెస్టివల్ దానికి రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 36 ఉద్యోగాలు, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 16 ఉద్యోగాలు, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 25. ఏది ఈ ఉద్యోగాల గ్రామ సచివాలయాల్లో ఇక్కడ మనం చెప్తాం చూడండి, ఆర్ట్స్ కాలేజీ, HGS కాలేజీలో ఆడకుండా, అదేవిధంగా ఎంరాల్స్, HGS సీకాం కాలేజీ ఆడకుండా దానికి ఇచ్చేశారు. మీకు తెలుసా గ్రామ సచివాలయాల్లో ఏం ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్యేలు ఫెస్టివల్స్ కి సంబరాలని చెప్పి ఫెస్టివల్ పెట్టుకుంటారు చూడండి, దాంట్లో కూడా సర్టిఫికేట్ కొట్టేసి ఇచ్చేసినాడు ఉద్యోగాలు. ఇది కూడా ఆధారం. తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపించిన భూమన కుటుంబాన్ని విమర్శించే అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వైసీపీ నాయకులు తిరుపతి అభివృద్ధి కోసం భూమన కుటుంబం చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం అనవసర విమర్శలు చేయడం తగదని, భూమన కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. తిరుపతిలో టీడీపీలో, జనసేనలో, బీజేపీలో లీడర్లు లేరు. కుటుంబాలు తరబడి రాజకీయ నాయకులు, వారసులు, నాయకులు అందరూ ఈ తిరుపతిలో ఎందరో చూసాం. ఒక గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఒక కొటాల నుంచి వచ్చిన వ్యక్తి తిరుపతిలో అరాచకం సృష్టించే కార్యక్రమం పెట్టుకొని నిలువు దోపిడీ, ఎక్కడ వృద్ధులు, మహిళలు, వృద్ధులు ఉన్న చోట వాళ్ళ భూములు కబ్జా చేయడం, ఒంటరిగా ఉన్న వాళ్ళ మనుషులను రెంట్కి పంపించడం, దౌర్జన్యం చేసి మాదడం. దానికి ఉదాహరణ శివజ్యోతి నగర్లో మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆగ్రౌడి, పేట రౌడీ మాట్లాడుతున్నారు. మేమే జేసీబీలు పంపించాము, మేమే రౌడీలు పంపించాము. ప్రెస్ వాళ్ళు అడిగితే అన్నట్టు మీరేం తిరుపతి జాగీరా? ప్రెస్ వాళ్ళకి మేము ఇంటి స్థలాలు ఇస్తున్నట్టు వద్దన్న వైఎస్ఆర్సీపీ తరఫున ఈమెనే మేము రికమెండ్ చేస్తున్నాం. దానికి గవర్నమెంట్ అడ్డవ్ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. మీకేం సంబంధం? అంటే మిగిలిన భూమి మీరు ఎత్తుకుందామనా, పంచుకుందామనా? అంటే మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే తిరుపతికి మీరేమైనా గోండాలా, లేదు రౌడీలా, లేదు రాజకీయ నాయకులా? మీరు తేల్చి చెప్పాల్సిన చాలా అవసరం. అదేవిధంగా అలిపిరికాడ ఆ పేట రౌడీ ఒక టీ స్టాల్ కోసం 42 కుటుంబాలను నడు పాలు చేశాడు. నిన్న ఏదో ఆయన చిలకపల్లి పడతాడు. ఒక బండి ఎత్తేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్గా చూపించి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దాన్ని ఒకరి కోసం చేశారు. అదేవిధంగా తిలక్ రోడ్డు ఇదే ప్రశ్న ఉందా, టీసీ బ్యాంక్ కాడ గుర్రం ఇంద్రాని, వైఫ్ ఆఫ్ గుర్రం చంద్రమోహన్ నాయుడు, 1999 నుంచి 2009 వరకు పచ్చికాపురం గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి అధ్యక్షుడు ఆయన. అదే ఎల్టీ మూసా నాయుడు లాయర్, అంటే ఇందిరానమ్మ నాయుడు లాయర్. వాళ్ళ అన్న ఎల్టీ మనోహర్ నాయుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి అడ్వకేట్ జనరల్. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం ఐకేపీ సెంటర్ వద్ద రైతుల నిరసన. పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి ఐకేపీ సెంటర్ వద్ద 50 రోజులుగా 5,000 బస్తాల ధాన్యం పెండింగ్. కురుస్తున్న వర్షానికి 100 బస్తాల ధాన్యం తడిసి మొలకెత్తింది. మే 30 లోపు కొంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చి 12 రోజులు దాటినా కొనుగోలు మొదలవలేదు. పానగల్ మండల వ్యాప్తంగా 25 సెంటర్ల వద్ద 50,000 బస్తాలు నిలిచిపోయాయి. తడిసిన ధాన్యంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని సిపిఎం పానగల్ మండల కార్యదర్శి ఎం బాల్య నాయక్ హెచ్చరించారు. ఈడియో ఇప్పుడు ఇక్కడ మీరు ధాన్యాలు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పెట్టిండ్రు? సంతులు లేక కొన్ని రోజులు లారీలు లేక కాదు. ఇప్పటికి వాళ్ళు గవర్నమెంట్ ఏమన్నా ఒక 10-15 రోజుల్లో మీకు మొత్తం కంప్లీట్ గా ఈ ధాన్యాలు లేకుండా చేస్తామని అంటున్నారు. ఇటువంటి ధాన్యాలు ఇంత సుమారుగా ఎన్నికుంటే క్వింటాల్ వరకు లాస్ కావచ్చు మొత్తం. ఇప్పటికి ఎన్ని బస్తాలు ఉన్నాయి ఇక్కడ? ఇంకెన్ని బస్తాలు ఉన్నాయి? కొరత ఉన్నప్పుడు ఇది తీసుకోకపోకుండా ఉంటే పరిస్థితి ఇంకేమన్నా వర్షాలు ఒకటి మనం రైతాంగం కూడా ఒకటి మనం ఆలోచన చేయాల్సింది, ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు నేరుగా మరి ముఖ్యమంత్రి గారు అయిన మన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు గత నెల రోజుల కిందట ఈ గ్రామాన్ని మండలంతో పాటు వివిధ గ్రామాల్లో సందర్శించారు. రైతులు ధాన్యాన్ని మరి ఏది అయినా సరే, తడిసిన ధాన్యం అయినా సరే అది తీసుకుంటా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.